హల్లెలూయా. మంచిది, ప్రార్థన చేసుకుందాం. అందరం కూడా తల్ల ఉంచుదాం, మోకరిద్దాం, ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం తండ్రి, స్తోత్రం దేవా, స్తోత్రం తండ్రి, స్తోత్రమయ్యా. పరిశుద్ధుడా పరమ తండ్రి, వేలాది కృతజ్ఞత స్తోత్రములయ్యా. మరి ఇంతవరకు కూడా చక్కగా నీ సన్నిధిలో నాయన నీ బిడ్డలు పాటలు పాడి అయా నీ శ్రేష్టమైన నామాన్ని గణపరచడానికి, మహిమపరచడానికి ప్రభువా, ఈ యొక్క శుక్రవారం పగటి కాలంలో తండ్రి మీరిచ్చిన కృప, మీరిచ్చిన ధన్యతను బట్టి వందనాలు, స్తోత్రాలు తెలియచేస్తున్నాను. ఈ సమయంలో నాయన బిడలు ప్రార్థించారు తండ్రి, ప్రార్థించారయ్యా. 10 గంటల నుంచి ఇంతవరకు కూడా భారం కలిగి ప్రార్థించారు తండ్రి. ఆత్మల భారముతో అనేకులు రక్షించబడాలని, కుటుంబాలన్నీ సమాధానంగా ఉండాలి, క్షేమంగా ఉండాలని, అట్లాగనే దేశ రక్షణ కొరకు, ప్రజల రక్షణ కొరకు, కుటుంబాల రక్షణ కొరకు బిడ్డలందరూ ప్రార్థనలు చేశారు తండ్రి. నీ కొందనాలయ్యా. అట్లాగనే అయ్యా ఎవరెవరు తండ్రి ఆపదలో ఉన్నారో, ఇరుకులో ఉన్నారో, శోధనలో ఉన్నారో, ఇబ్బందుల్లో ఉన్నారో, మరి బలహీన స్థితిలో ఉన్నారు, వాళ్ళందరి కొరకు అయ్యా బిడ్డలు ప్రార్థించారు నాయన. నీ కొందనాలు. అట్లాగనే సంఘము ఆత్మానుసారంగా ఎదగాలి, సంఘము బలపడాలని కూడా ప్రార్థించారయ్యా. దైవజనుల కొరకు, మీటింగుల కొరకు ప్రార్థించారయ్యా. మరి బిడ్డలు చేసిన ప్రతి ప్రార్థన కూడా మీరు ఆలకించయ్యా, నువ్వు అంగీకరించయ్యా. ఏ ప్రార్థన త్రోసివేయొద్దయ్యా, ఏ ప్రార్థన వృధా చేయొద్దయ్యా. ప్రతి ప్రార్థన నీరుకట్టి ఫలించేసి తగిన కాలమందు జవాబు దయచేయమని ప్రార్థిస్తున్నానయ్యా. నీ కొందనాలు. మరి ఇక్కడ వారి నిమిత్తమే కాదయ్యా, ఈరోజు కొంతమంది బిడ్డలు వాళ్ళ గృహాలలో, ఆయా పట్టణాలలో, ఆయా ప్రాంతాల్లో, మరి ఈ యొక్క గ్రామంలో కూడా కొంతమంది బిడ్డలు అయ్యా మాతో కలిసి వాళ్ళు ఉపవాస ప్రార్థన చేస్తున్నారు తండ్రి. మరి ఎక్కడైతే ఏ బిడ్డలైతే ఉపవాస ప్రార్థనలు చేస్తున్నారో వాళ్ళందరినీ కూడా దర్శించయ్యా, సహాయం చేయండి. అట్లాగనే తండ్రి నీ వాక్యములోకి వెళుతుండగా ప్రభువా తండ్రి, శుక్రవారం పగటి కాలములో మరి మాకు ఏం కావాలో, ఏ మాటలు కావాలో, ఏ సందేశం అవసరమైందో నీకు తెలుసయ్యా. అయ్యా జీవం గల నీ మాట తండ్రి, జుంటు తేనె దారల కంటే మధురమైన నీ మాట అయ్యా. అట్టి మాటలు మాకు మీరు అనుగ్రహించండి. మీ యొక్క సేవకుడైన నా ద్వారా తండ్రి మీ మంచి జ్ఞానమును, బుద్ధిని, వివేచనను ప్రభువా మీరు అనుగ్రహించి మీరు మాట్లాడమని ప్రార్థిస్తున్నానయ్యా. వినబోతున్నా ఇక్కడ కూర్చున్న వారి నిమిత్తం కొరకు ప్రార్థిస్తున్నానయ్యా. వినే చెవి, గ్రహించే మనస్సాక్షి, గైకునే జీవితాన్ని దయచేసి అయ్యా. ఇంకా బయట వాళ్ళు ఎందరైతే నాయన యూట్యూబ్ ద్వారా, ఛానల్ ద్వారా నాయన మరి ఆలకించుటకు సిద్ధంగా ఉన్నారు, వాళ్ళు కూడా తండ్రి వాళ్ళు బైబిల్స్ ముందు పెట్టుకొని కూర్చున్నారు ఆలకించుటకు ప్రభువా తండ్రి, వాళ్ళతో కూడా మీరు మాట్లాడండి, సహాయం చేయండి. వాక్యము ద్వారా వాళ్ళ యొక్క సమస్యలన్నీ తీర్చి, వాళ్ళ బలహీనతను తీసివేసి, వాళ్ళ ఆత్మానుసారంగా బలపరిచి మీ నామానికి మహిమ తెచ్చుకోమని క్రీస్తు నామములో అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికే మహిమ కలుగును గాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. కూడి ఉన్న మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు తెలియజేస్తున్నాము. దేవుడు మనలను ప్రేమించి, మనలను కనికరించి ప్రభు ఇచ్చినటువంటి లైవ్, ఎందుకంటే లైవ్లో కాకముందే ఉండాలి. అది దేవుని సన్నిధిలో దేవుడు మనకిచ్చినటువంటి కృపను బట్టి, దేవుడు మన పట్ల చేసిన కార్యాలను బట్టి ఆయనను స్తుతిస్తూ, ఆయనను ఘనపరుస్తూ, ఆయనను మహిమపరచడానికి దేవుడి పగటి కాలములో మనందరికీ కృపనిచ్చాడు. చాలా సంతోషం. ప్రియమైన దేవుని పిల్లలారా, మరి అందరూ ఎట్లాగున్నారమ్మా? అందరూ ఎట్లాగున్నారు అమ్మా? ఎట్లాగున్నారు అందరూ క్షేమంగా ఉన్నారా? ఉన్న వాళ్ళందరూ ఒకసారి స్తోత్రం చెబుతారా? గట్టిగా స్తోత్రం చెప్పండి. ఇంకొకసారి స్తోత్రం చెప్పండి. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. మంచిది. ప్రియమైన దేవుని పిల్లలారా, అందరి క్షేమం కొరకు దైవజనుడుగా ప్రతిరోజు
మీ అందరి కొరకు, మీ కుటుంబాల కొరకు, బిడ్డల కొరకు ప్రార్థనలు చేస్తున్నాం. అనుదినము కూడా మీరు కూడా ఎవరెవరైతే పేర్లు ఇచ్చారో అమ్మా, మీకు ఎవరైతే పేర్లు ఇచ్చారో మరి వాళ్ళందరి కొరకు మీరు ప్రార్థనలు చేస్తున్నారు. చాలా సంతోషం. అట్లాగనే మనమందరం కూడా కలిసి దేవుని పరిచర్యలో పాల్గొంటున్నాం, ప్రార్థన చేస్తున్నాం. మంచిది. అట్లాగనే గడిచిన వారం అంతా ప్రార్థనలు చేశారా? గృహాలలో అమ్మా చేసుకున్నారా? ఎక్కువ శాతం మనం ప్రార్థన చేస్తూ ఉండాలి. సమయం అంతా కూడా మనం ప్రార్థనలో గడుపుతూ ఉండాలి. ప్రార్థన అవసరం మనకి. ఎందుకంటే ఈ రోజుల్లో మనం చూస్తున్నాం, ఏ క్షణంలో ఏ వార్త వస్తుందో ఎవరికి తెలియదు. ఏ క్షణంలో ఏ వార్త వచ్చిందో, ఏ క్షణంలో ఏం జరుగుతుందో తెలియని ఈ దినాలలో మనం ఉన్నాం. కనుక అంచె దినాలలో మనం ఉన్నాం. అందుకని మనం అందరం ఏం చేయాలి? ఎక్కువ శాతం ప్రార్థనా భారాన్ని కలిగి మనం జీవిస్తూ ఉండాలి. అది మనకి ఎంతైనా ఆశీర్వాదకరం కూడా. అట్లాగనే దేవుని సన్నిధిలో పోయిన శుక్రవారం వాక్యం గుర్తుందా? ఏం చదువుకున్నాం మనం అమ్మా? పోయిన శుక్రవారం అమ్మా చెప్పం. అది రక్షణలో ఏం చెప్పుకున్నాం అమ్మా? అది హెల్మెట్టేరా? హెల్మెట్టే వాస్తవమే కాదంటలా నేను. హెల్మెట్టే. రక్షణలోనే మనం వచనాలు అక్కడక్కడ వాక్యాలు చదువుకుంటా వస్తున్నాం. మనం రక్షణ గురించే చెప్పా నేను నిలబెట్టి. అమ్మా అది ఆదివారం కదా అమ్మ? ఆదివారం కదా. కోలు రాపమ్మా. పోయిన శుక్రవారం ఏం చదువుకున్నావమ్మా అమ్మా? మారు మనసు గురించి. హృదయం మారాలి. అది దేవునికి ఇష్టంగా మనం ఉండాలి. అదే కానీ రక్షణకు సంబంధించిన ఏది రాలా. రక్షణకు సంబంధించింది ఏది రాలా. దేవుడు చదువమ్మా. దేవుని స్తోత్ర. దావీదు గారిని దేవుడు అనుదినము రక్షిస్తూ వస్తూ ఉన్నాడు. దేవుని ఆత్మచేత బలపరుస్తూ ప్రతిరోజు కూడా అనుదినము దేవుని ఆత్మ దావీదు గారి మీద ఉండి దావీదు గారిని అనుక్షణము కాపాడుతూ వస్తూ ఉంది. ఎవరు? దేవుడిచ్చిన ఆత్మ అనుదినము కాపాడుతూ ఉంది అనేది రక్షణలో మనం చదువుకున్నాం. అట్లాగనే రక్షణ అనే శిరస్త్రాణములో రక్షణ చాలా విలువైంది. ఈ రక్షణ ఎవరయ్యా అంటే ప్రభువైన యేసుక్రీస్తు ద్వారానే రక్షణ. ఎవరి ద్వారా వస్తుంది రక్షణ? ప్రభువైన యేసుక్రీస్తు ద్వారానే మనకు రక్షణ కలుగుతుంది అనేది పౌలు గారు కూడా చెప్పాడు. ఒకసారి మనం చూద్దాం. మొదటి కొరింథీ చూడండి. మొదటి కొరింథీ మొదటి అధ్యాయంలో 31వ వచనం చదవండి. మొదటి కొరింథీ మొదటి అధ్యాయము 31వ వచనములో అతిశయించువాడు ప్రభువునందే అతిశయింపవలెను అని వ్రాయబడినది నెరవేరునట్లు దేవుని మూలముగా ఆయన మనకు జ్ఞానమును, నీతియు, పరిశుద్ధతయు, విమోచన ఆయను. అతిశయించువాడు ప్రభువునందే అతిశయింపవలెను అని వ్రాయబడినది నెరవేరునట్లు దేవుని మూలముగా ఆయన మనకు జ్ఞానమును, నీతియు, పరిశుద్ధతయు, విమోచన ఆయను. దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు మనకు ఏమై ఉన్నాడు ఇక్కడ చెప్పారు. ఆయన మనకు ప్రభువైన యేసుక్రీస్తు మనకేమై ఉన్నాడు? మనకి 4 విషయాలు, ఆయన 4 ఆశీర్వాదాలు మనకు తెచ్చాడు.
ఈ వాక్యములో పౌలు గారు చెప్తున్నాడు, అతిశయించువాడు ప్రభునందే అతిశయింపవలెను అని వ్రాయబడినది. కొంతమందికి అతిశయం ఉంటుంది. అతిశయం లేని మానవుడు ఎవరూ లేరు. ఏముంటుంది? అతిశయం అంటే చెప్పాలి. అతిశయం అంటే ఏంటి అమ్మ? అతిశయం అంటే మనల గురించి మనం గొప్పగా చెప్పుకోవటం అతిశయం. ఇప్పుడు ఎవరినన్నా కదిలించండి లోకంలో, ఎవరినైనా సహజంగా. ఇప్పుడు మీరు దారిని వెళ్తున్నారు, ఎవరినైనా కదిలించండి. అయ్యా ఈ ఉద్యోగం నీకు ఎట్లాగొచ్చింది అని అనండి. పాస్టర్ గారు చదివానండి, కష్టపడి నేను కష్టపడి చదివానండి అని నేను అనే మాట అతిశయం సహజంగా వస్తుంది. కానీ మరి ఇదంతా నీకు ఎట్లాగొచ్చిందా ఈ పొలం? ఏమండి కష్టపడి ఎకరానికి కూడబెట్టి సంపాదించానండి. తర్వాత ఈ అమౌంట్ అంతా ఎట్టొచ్చిందయ్యా? ఏమండి కష్టపడి రూపాయి కూడబెట్టి ఆ ఇల్లు ఎట్లా కట్టావయ్యా? కష్టపడి రూపాయి ఇటుకి కూడబెట్టి కట్టానండి. అంటే మనిషి చెప్పుకుంటూ ఏం చేస్తాడు? ఆ విషయం చెప్పుకుంటూ అచ్చయపడతా ఉంటాడు. అవునా కాదా? నేను జ్ఞానిని, లేదు నేను ధనవంతుణ్ణి, లేదు నేను అనే పదాన్ని ఉపయోగిస్తూ ఉంటాడు. దేవుణ్ణి ఎరిగిన వాళ్ళు ఏమంటారు? దేవుణ్ణి ఎరిగిన వాళ్ళు ఏమంటారు? అయ్యా దేవుని దయ తప్ప నాదేముందయ్యా, దేవుని దయ తప్ప నాదేముందయ్యా అంటారు. దేవుణ్ణి ఎరగని వాళ్ళు ఏమంటారు? అమ్మా ఇప్పుడు దేవుణ్ణి ఎరగలేదనుకో ఒక బిడ్డ, ఏమంటాడు ఆ బిడ్డ? నేను కష్టపడి సంపాదించి ఇదంతా నాదండి అంటాడు. దేవుణ్ణి ఎరిగిన బిడ్డ ఏమంటాడమ్మా? ఏమంటాడా ఈ దేవుణ్ణి ఎరిగిన బిడ్డ? ఇదిగో దేవుని దయే, ఇదిగో ఇదంతా దేవుని కృపే, ఇదంతా దేవుని ఆశీర్వాదమే అంటాడు. కానీ పౌలు గారు ఏమంటాడు? అతిశయించేవాడు ఎవరైనా అతిశయించాలి అనుకుంటే వాడు దేవుని యందు అతిశయించండి. ఎందుకంటే ప్రభువును బట్టి మనం అతిశయించాలంట. అది ఒక్కటి తప్ప దేన్ని బట్టి అతిశయించినా కొన్నాళ్ళకి ఉండిద్దా మనకి? అమ్మా ఉండిద్దా? ఒకవేళ దేనిని బట్టి నువ్వు అతిశయించినా అది కొంతకాలానికి ఉండిద్దా? ఉండదు. ఈ లోకములో మనం ఎంత సంపాదించినా మన ఎమ్మట వచ్చేదేమీ లేదు. ఎందుకనంటే ఇదంతా కూడా ఇక్కడే లయమైపోయేటువంటిది. కానీ మన వెంట వచ్చేది ఎవరు? ఒకవేళ మనం ఈ లోకాన్ని విడిచిపెట్టినా మన వెంట వచ్చేది ఎవరమ్మా? ఈ లోకాన్ని ఒకవేళ మనం విడిచిపెట్టినా మన వెంట ఎవరు వస్తున్నారు? ప్రభువారే వస్తున్నారు. కనుక మనం అతిశయించాలంటే నాకు అంతుంది, నాకెంతుంది, పొలం ఉంది, నాకు ఆస్తి ఉంది, నాకు అందం ఉంది, నాకు ఉద్యోగం ఉంది, లోక సంబంధంగా ఎంత ఉంది, ఎంత అమౌంట్ ఉంది అని ఎవరు కూడా అతిశయించకూడదు. ఆ అతిశయించకుండా ఉండటానికి దేవుడు ఏమన్నాడంటే, లోకములో గనులు అతిశయించకుండా ఉండటానికి జ్ఞానం లేని వారిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడంట. చేసుకున్నాడా లేదా? మనం ఇదే మొదటి అధ్యాయములో 26వ వచనములో మనకు కనపడుతుంది. ఇదే మొదటి అధ్యాయములో 26వ వచనం చూడండి. సహోదరులారా, మిమ్మును పిలిచిన పిలుపును చూడుడి, మీలో లోకరీతిన జ్ఞానులైనను
గనులైనను గొప్ప వంశపు వారైనను అనేకులు పిలవబడలేదు గాని ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయింపకుండునట్లు జ్ఞానులను సిగ్గుపరుచుటకు లోకములో ఉండు వెర్రి వారిని దేవుడు ఏర్పాటు చేసుకుని ఉన్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరుచుటకు లోకములో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. ఎన్నికైన వారిని వ్యర్థము చేయుటకు లోకములో నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని, ఎన్నిక లేని వారిని దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. దేవుడు జ్ఞానులను సిగ్గుపరచటానికి, ఇంకా ఎవరినమ్మా? జ్ఞానులను సిగ్గుపరచటానికి, బలవంతులను సిగ్గుపరచటానికి, ఎన్నికైన వారిని సిగ్గుపరచటానికి దేవుడు ఎన్నిక లేని వారిని, అజ్ఞానుల్ని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఎందుకో తెలుసా? ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయింపకుండునట్లు. ఆ మాట అండర్లైన్ చేసుకున్నా, ఆ మాట కోసం చదివించా. ఏమన్నాడు? ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయింపకుండునట్లు. ఇప్పుడు జ్ఞానం కలిగిన వారిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు అనుకో, రేపొద్దున ఏమంటాడు జ్ఞానం కలిగిన వాడు? ఏమంటాడమ్మా జ్ఞానం కలిగిన వాడు? నాకు జ్ఞానం ఉంది కాబట్టి దేవుడు ఎన్నుకున్నాడు అంటాడు. ఒకవేళ బలవంతుణ్ణి దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు అనుకో, రేపు బలవంతుడు ఏమంటాడు? నాకు బలం ఉంది కాబట్టి దేవుడు ఎన్నుకున్నాడు అంటాడు. లేదు, ధనవంతుణ్ణి దేవుడు ఎన్నుకున్నాడు అనుకో, రేపు ఆ ధనవంతుడు ఏమంటాడమ్మా? నాకు ధనం ఉంది కాబట్టి దేవుడు ఎన్నుకున్నాడు, నాకు చదువు ఉంది కాబట్టి ఎన్నుకున్నాడు, నాకు అది ఉంది కాబట్టి ఎన్నుకున్నాడు, నాకు ఉద్యోగం ఉంది కాబట్టి ఎన్నుకున్నాడు, నాకు టాకింగ్ పవర్ ఉంది కాబట్టి ఎన్నుకున్నాడు, నాకు ఈ వరం ఉంది కాబట్టి ఎన్నుకున్నాడని ఏ మనిషి దేవుని ఎదుట అతిశయింపకుండునట్లు దేవుడు ఎవరిని ఎన్నుకున్నాడంట? నీచులు. ఇంకా అమ్మా ఎవరిని ఎన్నుకున్నాడంట? ఎవరిని ఎన్నుకున్నాడంట? వెర్రివారిని. అమ్మా వెర్రివారిని, ఇంకా బలహీనులను, ఇంకా ఎన్నిక లేని వారిని, నీచులను, తృణీకరించబడిన వారిని, ఎన్నిక లేని వారిని, ఎందుకు పనికిరాని వాళ్ళని దేవుడు ఎన్నుకున్నాడు. ఈ మాటకు ఒక్కసారి స్తోత్రం చెప్పండి, ఇంకొక్కసారి చెప్పండి, మూడవసారి చెప్పండి. దేవునికి మహిమ కలుగునుగాక. ఈరోజు మనందరిని దేవుడు ఎన్నుకున్నాడంటే నిజంగా దేవుని కృప, దేవుని ఆశీర్వాదం. అమ్మా ఎందుకు పనికిరాని మనల్ని దేవుడు ఎన్నుకున్నాడు? పనికిరాని వాడని పనికొచ్చేవాడుగా చేసే దేవుడు, నీచుణ్ణి పనికొచ్చేవాడిగా చేసే దేవుడు, జ్ఞానము లేని వాడిని జ్ఞానం కలిగిన వాడుగా చేసే దేవుడు. ఆయన తలసుకుంటే కర్రతో 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 అద్భుతాలు చేశాడు బైబిల్ గ్రంథంలో. దేనితోనమ్మా? కర్రతోనండి. చిన్న కర్ర తుంట ముక్కతో అద్భుతాలు చేశాడు దేవుడు. దుప్పటితో అద్భుతాలు చేశాడు దేవుడు. 5 రొట్టెలు 2 చేపలతో అద్భుతాలు చేశాడు దేవుడు. ఆయన తలసుకుంటే గాడిద దవడ ఎముకతో అద్భుతం చేశాడు. వరిసెలో ఉన్న రాయితో అద్భుతం చేశాడు. అసలు ఆయన ఎన్నుకుంటే అది పనికి మాలిన వస్తువైనా గొప్పగా చేస్తాడు. అందుకని అంటాడు పౌలు గారు, ఒకడు అతిశయించాలంటే ప్రభువును బట్టి అతిశయించండి. ఇదంతా ప్రభు వలన కలుగుతుంది తప్ప మన బలమో, మన ధనమో, మన జ్ఞానమో కాదు. నాకు సహోదరి బాబుకు ఉద్యోగం వచ్చిందన్న, నేనన్నా దేవుని కృపను బట్టి వచ్చిందమ్మా అంటే, సహోదరి అన్నది అవును పాస్టర్ గారు, ఇదంతా వాడు తూ అంటే తారాదు, అసలు మాట్లాడటమే చేత కాదు, దేవుడు ఇచ్చాడండి,
దేవుడు అనుగ్రహించాడు తప్ప వాడి చెన్నై ఎటుందో తెలియదు, అసలు భీమవరం ఎటుందో తెలియదు, అసలు పల్లెవర్లపాడు ఎటుందో తెలియదు మేనమావళి. ఎందుకని సహోదరి ఆ మాట అంటుంది? దేవుని కృప, దేవుని ఆశీర్వాదమే. అదేనండి, పనికిరాని వాడిని కూడా ఆయనకు లోబడితే, ఆయనకు మనం మోకరించగలిగితే, ఆయన మాట వినగలిగితే, ఆయన చెప్పినట్టు మనం చేయగలిగితే, పనికి మారిన వాడిని కూడా దేవుడు పనికొచ్చేవాడుగా చేయునుగాక. చూసారా దేవుని కార్యం ఎంత గొప్పదో, దేవుని యొక్క ఆలోచన ఎంత గొప్పదో. అదే అన్నాడు, మనం ఎందుకు దేవుని యందు అతిశయించాలంటే ఆయన మనకు ఏమై ఉన్నాడు? ఆయన మనకు జ్ఞానమై ఉన్నాడు. దేవుని స్తోత్రం చెప్పండి అమ్మా. ఆయన మనకేమై ఉన్నాడు? జ్ఞానమై ఉన్నాడు. ఇంకేమై ఉన్నాడు? నీతి, పరిశుద్ధత, లాస్ట్ది విమోచనాయను. దీని గురించే చదివించా. మనకు కావలసింది ఏంటంటే విమోచన. దానికి ఒక్క మార్గాలు మనకి. విమోచన అంటే రక్షణ. ఆయనే మనకు రక్షకుడై ఉన్నాడు గనక మనం ఆనందించాలి. ఏమండి, లోకంలో ఎవ్వరు మనం రక్షించలేరా? ఎవ్వరు రక్షించేటువంటి కెపాసిటీ ఎవరికీ లేదు. అందరూ రక్షకుడు కోసం ఎదురు చూస్తున్నారు తప్ప రక్షించేవాడు ఎవరూ లేరు. మరి ఎవరయ్యా మనల్ని రక్షించేదంటే ఆయన మాత్రమే. దేవుని స్తోత్రం. అందుకని చదవండి, మత్తయి సువార్త 20వ అధ్యాయము 28 తీయండి వాక్యం. మత్తయి సువార్త 20వ అధ్యాయము 28 తీయండి. అక్కడ మనకు అర్థమవుతున్న మాట ఏంటంటే, మత్తయి సువార్త 20వ అధ్యాయము 28వ వచనం చదవమ్మా. అలాగే మనుష్య కుమారుడు పరిచారము చేయించుకొనుటకు రాలేదు గాని పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణము నిచ్చుటకును వచ్చినని చెప్పాను. యేసయ్యకు మహిమ కలుగునుగాక. యేసయ్య ఏం చెప్పాడంటే, మనుష్య కుమారుడు పరిచారము చేయించుకొనుటకు రాలేదు కానీ పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణము నిచ్చుటకును వచ్చినని చెప్పెను. దేవునికి మహిమ కలుగునుగాక. ఎందుకు వచ్చాడు ఆయన లోకానికి? అమ్మా, లోకానికి ఎందుకు వచ్చాడు? దేవుడు ఏమన్నాడు? నేను పరిచర్య చేయించుకోవటానికి రాలా. చాలా మంది ఏం చేస్తున్నారు? పరిచర్య చేయించుకుంటున్నారు ఒకరి చేత కదమ్మా. పరిచర్య చేయించుకుంటున్నారు. సింహాసనం మీద కూర్చొని ఈ సైడు ఒకళ్ళు ఇసిన కర్ర పట్టుకుంటారు, ఆ సైడు ఇసిన కర్ర పట్టుకొని ఏం చేస్తారమ్మా? ఏమ్మా ఏం చేస్తున్నారు? ఇవాళ సింహాసనం మీద కూర్చొని ఏం చేస్తున్నారు? ఈ సైడ్ ఒకళ్ళు ఇసిన కర్ర, అది ఇసిన కర్ర ఎంతది కాదు. చూసారా ఎప్పుడన్నా మీరు? ఎంత ఇసిన కర్ర అనుకున్నారు? అది చేత కాదు. ఊపుతా ఉన్నారు రాజుగారికి. సింహాసనం మీద కూర్చున్న ఆయనకి ఏం చేయాలమ్మా? పరిచర్య చేయించుకుంటున్నారు లోకంలో వాళ్ళు. పరిచర్య చేయించుకుంటున్నారు లోకంలో వాళ్ళు. పరిచర్య చేయించుకుంటున్నారు లోకంలో వాళ్ళు. కానీ యేసయ్య ఎందుకు వచ్చాడో తెలుసా? నేను పరిచర్య చేయించుకోవటానికి రాలా, పరిచర్య ఒకరికి చెయ్యటానికి వచ్చా. ఏది ధన్యత? చేయించుకోవటం ధన్యత, చెయ్యటం ధన్యత? ఓరక కూర్చొని మా ఇద్దేసరా అద్దేసరా ఇద్దేసరా అనటం తేలికే.
కానీ వంగి పరిచర్య చేయటం అది ప్రభు మనకు నేర్పిన మాట. అది ప్రభు మనకు నేర్పింది ఏంటో తెలుసా? ఇప్పుడు కొంతమంది సంఘంలో పరిచర్య పక్కన అందుకుంటారు, పరిచర్య. కొంతమంది నిలబడేంది ఏందో చూస్తూ ఉంటారట. కొంతమంది నేను కొన్ని ఊళ్ళకు పోతే బంధువుల్లో కూడా, స్నేహితుల్లో కూడా, మందిరాల్లో కొంతమంది విట్నే చూస్తుంటారు టీప్ టాప్గా. కొంతమంది అవతల చేతిలో పని ఏం చేస్తారు, పక్కన తీసుకొని ముందు చేస్తూ ఉంటారు. అది చాలా ధన్యత. అయ్యో ఇక్కడ చేస్తే నాకేమన్నా ప్రెస్టేజ్ ఫీల్ అయ్యిద్దేమో, లేకపోతే ఇక్కడ చేస్తే వీళ్ళందరూ ఏమన్నా అనుకుంటారేమో అనుకోరు కొంతమంది. కొంతమంది ఏమో పక్కన ఆ పని చేసేస్తారు. ఎంతమందిలో అయినా సరే ఏముంది, చేయటం తప్పే ఉంది. పరిచర్య దేవుడు ఏమన్నాడు తెలుసా? పరిచర్య చేయించుకోవటానికి రాలా, చేయటానికే. ఏంటయ్యా ఆయన పరిచర్య? ఇప్పుడు మన పరిచర్య ఏంటి? అంట్లు గడగటం, కాస్త సాంబారు తీయటం, మందిరం గడగటం, లేదు పాస్టర్ గారి సహకారిగా ఉండటం. ఆయన పరిచర్య ఏంటో తెలుసా? అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణం ఇవ్వటానికే వచ్చాడు. యేసయ్యకు మహిమ కలుగునుగాక. ఏంటి ఆయన పరిచర్య? అనేకులను రక్షించటానికి వచ్చాడు, అనేకులను విమోచించటానికి వచ్చాడు. ఇప్పుడు ఎక్కడుంటే ఆయన విమోచించటానికి వచ్చాడు మనల్ని? మనం పాపములో ఉన్నాం. ఎక్కడున్నాం? మనం మానవుడు పాపములో ఉన్నాం, రోత బ్రతుకులో ఉన్నాం, పనికి మాలిన జీవితంలో ఉన్నాం. పాపపు మడుగులో ఉన్న మనల్ని రక్షించటానికి ఆయన వచ్చాడు. దేవుడిలో సరిగా జీవించటం చేతగాక, దేవుని దగ్గరికి వెళ్ళలేక, ఈ దీంట్లోనే కొట్టు మిట్లాడుతూ ఈ పాపపు ఊబిలో నుంచి లెగవలేని స్థితిలో ఉంటే ఆయన వచ్చి ఆ వీపులోనికి దిగి, ఆ బాధల పడి, ఆ కష్టాలు పడి మనల్ని పైకి ఒడ్డుకేశాడు. దేవునికి మహిమ కలుగునుగాక. విమోచన క్రయధనముగా తన ప్రాణం ఇవ్వటానికి వచ్చాడు. ప్రాణం ఇచ్చిన వానికంటే ఎవరైనా ఉన్నారా ఎక్కువగా ప్రేమించేవాళ్ళు? మన కోసం ఎవరైనా ప్రాణం ఇచ్చారా? నీ భర్త ఇచ్చారా? భర్తలు ఇచ్చిన చూపెట్టండి ఎవరైనా ప్రపంచంలో. భార్య కోసం భర్త ప్రాణాలు ఇచ్చిన వాళ్ళు, భర్త కోసం భార్య ప్రాణాలు ఇచ్చిన వాళ్ళు, బిడ్డల కోసం ప్రాణాలు ఇచ్చిన వాళ్ళు ఎవరు ఉండరు సహజంగా. ఎందుకంటే అబ్బో అంత మంచి మనస్సు కష్టం. పాస్టర్ గారు ఏదైనా 10,000 ఇమ్మంటే, 1,00,000 ఇమ్మంటే ఇస్తున్నాం, కానీ ఎకరం పొలం రాసి ఇమ్మంటే ఇస్తాం. కానీ అసలు ప్రాణం పోతే అసలు ఎందుకండి అనుభవించాలి? అయితే అందులో 1 ఎకరం ఇచ్చేస్తాం, అవునా కదమ్మా? కానీ ప్రాణం ఇచ్చేవాళ్ళు లేరు. కానీ యేసయ్య మన కోసం ఏమి ఇచ్చాడమ్మా? చెప్పాలి. యేసయ్య మన కోసం ఏమి ఇచ్చాడు అంటే ఎంతగా ప్రేమించాడో, ఎంతగా. అందుకనే మనం అతిశయించాలంటే ఎవరి యందు అతిశయించాలమ్మా? ఆయన యందు అతిశయించండి. అంటే మన కోసం ఇంత శ్రమపడి ప్రాణం పెట్టిన ఆయన యందు అతిశయించండి. అంతకంటే ప్రేమామూర్తి, అంతకంటే మనకు దగ్గర బంధువు, అంతకంటే దగ్గర స్నేహితుడు ఎవరో లేరు. ఆయన మనకేమై ఉన్నాడు? విమోచన అయి ఉన్నాడు. మనల్ని విమోచించాడు. ఎవరు విమోచించలేనప్పుడు ఆయన వచ్చి మనల్ని ఏం చేశాడు? విమోచించాడు. అయితే విమోచించి ఏం చేశాడు? ఈ రక్షణ మనకిచ్చి ఏం చేశాడు? ఇప్పుడు రండి చదువుదాం. ఎఫెసీ పత్రిక మొదటి అధ్యాయం. ఎఫెసీ పత్రిక మొదటి అధ్యాయము 4 నుంచి 6 వచనాలు చదవండి. 4వ వచనం నుంచి చదవండి. 6, 4, 6 కలిసే ఉంటాయి అమ్మా. ఎఫెసీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం. ఇదే పత్రిక. ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన
తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషములై ఉండవలెనని జగత్పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. దేవుడు రక్షణ ఏంటిదో తెలుసా? అక్కడేమో ప్రాణం పెట్టింది ఎందుకో తెలుసా? మత్తయి సువార్తలో ప్రాణం పెట్టానన్నాడు. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయంలో పౌలు గారు ఏమని రాస్తున్నాడు? ఆయన ప్రాణం పెట్టింది ఎందుకో తెలుసా? ఎందుకని ఆయన మన కోసం ప్రాణం పెట్టాడంట? అమ్మా, మనము తన ఎదుట పరిశుద్ధులమై నిర్దోషములై ఉండవలెనని, మనం అట్లాగా ఆయన ఎదుట ఉండాలని. ఎవరి ఎదుట చెప్పాలి? ఎవరి ఎదుట? అమ్మా, దేవుని ఎదుట మనం అందరం ఎట్లాగా ఉండాలని? పరిశుద్ధులుగా ఉండాలి, నిర్దోషులుగా ఉండాలని. ఎప్పుడు మనల్ని ఎన్నుకున్నాడు ఆయన? జగత్పునాది వేయబడక మునుపే. అంటే జగత్పునాది అంటే ఈ సృష్టి పునాది వేయక ముందే. చిన్న ప్రశ్న, సృష్టి ముందా మనం ముందా? తెలివిగా సమాధానం చెప్పండి. సృష్టి ముందా మానవుడు ముందా? ఏమ్మా? సృష్టి ముందు. ఎంతమంది నమ్ముతున్నారు సృష్టి ముందని? చెప్పాలి. సృష్టి ముందా మానవుడు ముందా? అమ్మా, గట్టి చెప్పేది ఎందుకు? గట్టి చెప్పండి. అనుమానంతో అసలు వద్దు. అనుమానంతో ఏది చేయకూడదు అసలు. సృష్టి ముందు, సృష్టి ముందు కదా. వెరీ గుడ్. మరి ఇక్కడేముంది? ఇప్పుడు మనం ఏమంటున్నాం? సృష్టి ముందండి అంటున్నావా? ఇక్కడేమని పౌలు గారు రాశారు చూడండి విచిత్రంగా. జగత్పునాది వేయబడక ముందే దేవుడు మనలను ఎన్నుకొనెను. అసలు సృష్టి ఏర్పడలా, మానవుడు ఏర్పడలా. కానీ మానవుడు ఏర్పాటు చేయక ముందే మనల్ని ఎన్నుకున్నాడు. అసలు పలుదేవుల పాడు ఏర్పడలేదు, సంఘం ఏర్పడలేదు, ఇక్కడ అమ్మమ్మ రాలేదు, అసలు ఏమీ రాకముందే మనల్ని ఎన్నుకున్నాడు అని పౌలు గారు చెప్తున్నాడంటే ఈ ప్రణాళిక ఇప్పుడుదా ఎప్పుడుదైనా? పలుదేవుల పాడు ఒకటి ఉంటుంది సృష్టిలో, ఇక్కడ మందిరం ఉంటుంది, ఇక్కడ అమ్మమ్మ రావాలి, గుడి చేయాలి, ఇక్కడ పాస్టర్ గారు పరిచర్య చేయాలి, ఇంకా తర్వాత ఏ సేవకులు రావాలో, ఈ విధంగా ఈ నిర్ణయం ఎప్పుడుదమ్మా? అప్పుడప్పుడు జరిగింది అనుకున్నారా ఇది? లేదు, అప్పుడప్పుడు దేవుడు అనుకొని చేశాడా? లేదు. అసలు సృష్టించక ముందే దేవుడు తన ప్రణాళిక చొప్పున మనల్ని ఎన్నుకున్నాడు. అందును బట్టి మనం దేవుడి అతిశయించాలంట. స్తోత్రం చెప్పండి. ప్రవ్వా, నిజంగా నన్ను ఎంత ప్రేమించావయ్యా, అసలు నేను పుట్టక ముందే నన్ను ఎట్లాగెన్నుకున్నావు తండ్రి, నిజంగా దీన్ని బట్టి నేను స్తుతించాలయ్యా. దావీదు గారు అంటాడు కీర్తన గ్రంథంలో, తల్లి గర్భములో తల్లి గర్భములో రూపింపక మునిపే. అసలు
ఆ తల్లి గర్భములో ఆ పిండములో ఉన్న అణువు రూపించక ముందే దేవుడు ఎరిగి ఉన్నాడంటే దావీదు గారిని అసలు దైవజ్ఞానం ఎట్లా ఉందో చూడండి. పరిశుద్ధాత్మ దేవుడు ఎంత ఫాస్ట్గా ఉన్నాడో, అసలు దేవుని ప్రణాళిక ఎట్లాగుందో చూడండి. మనం ఒక్కసారి ఇలాంటి విషయాలు బైబిల్లో కూర్చొని ప్రార్థనలో ధ్యానిస్తూ ఉంటే మనకు భయం కలుగుతుంది. అస్సలు ఏమండి, ఎవరైనా ఇప్పుడు డాక్టర్లు ఏం చెప్తున్నారు, ఒక 6-5 నెలలు రాగానే స్కానింగ్ తీసి దాన్ని బట్టి చెబుతున్నారు కదా. ఏమని? ముక్కు వచ్చిందమ్మా, చెవి వచ్చిందమ్మా, చిన్న కాలు వచ్చిందమ్మా, చిన్న ఏకు వచ్చిందమ్మా, తోక వచ్చిందమ్మా అంటున్నారు స్కానింగ్ని బట్టి కదా. దేవుడు అసలు అణువైన గర్భములో ఏర్పాటు చేయకముందే దేవుడు ఎరిగి ఉన్నాడు. ఈ మాట గట్టిగా స్తోత్రం చెప్పండి, గట్టిగా స్తోత్రం చెప్పండి. అందుకనే ఇలాంటి విషయాలు ధ్యానిస్తున్నప్పుడు తండ్రి ఎంత మహిమగల దేవుడు అయ్యా, ఎంత జ్ఞానవంతుడు అయ్యా, ఏమీ తెలియని మేమేందో అచ్చయిస్తున్నావు కానీ, ఏమీ తెలియని మేమేందో కాలరి ఎగరేస్తున్నావు కానీ, అమ్మా ఏమన్నా తెలుసా మనకి? అసలు ఏమన్నా తెలుసా మనకి? ఏమీ తెలియని మనమే అచ్చయిస్తున్నావు కానీ అన్నీ తెలిసిన ఆయనేమో అణిగిమణిగి ఉంటుండవు. ఎవరు అణిగిమణిగి ఉండేదమ్మా? యేసయ్యేమో ఏమీ తెలియని వ్యక్తిగా ఉంటున్నాడు, ఏమీ తెలియని మనమేమో ఒక్క పాట మైకులో పాడగానే, ఒక్క ప్రసంగం చేయగానే, ఒక్క ప్రవచనం చెప్పగానే, ఒక్క సాక్ష్యం చెప్పగానే మాస్టర్ గారు ఏమనుకున్నారు, అసలు తలకాయ తాటికాయ ఇలా గోపుతాం. మరి చూడండి ఆయన ఎంత మహోన్నతుడు, మహిమగల దేవుడు. అసలు ఆయన ప్రణాళిక ఏంటో, ఆయన చిత్తం ఏమిటో, ఆయన ఎదుట మనం ఉండాలని, ఇదంతా జరగాలని. ఎప్పుడండి ఈ ప్లాన్? ఎప్పుడు? అప్పుడప్పుడు అనుకుంటే చేశాడా దేవుడు? జగత్తు అసలు సృష్టికి పునాది వేయక ముందే ఆలోచించాడు ఆయన, ఆలోచించాడు ఆయన. ఇప్పుడు ఇందాక మీరేమన్నారు? ఇందాకేమన్నారు? ఆస్తి గారు సృష్టి చేశాడండి, సృష్టి చేసిన తర్వాత నేల మట్టితో నరుని నిర్మించాడని ఉంది అక్కడ ఆదికాండంలో. కానీ ఇక్కడ పౌలు గారు ఏమన్నాడు? పౌలు గారు ఏమన్నాడు? జగత్తు ఈ ఏర్పాటు ఇప్పటిది కాదండి, ఏర్పాటు ఇప్పటిది కాదు, ఏర్పాటు ఇప్పటిది కాదు, ఎప్పుడో అనాది కాలంలోనే ఉంది ఏర్పాటు. అందుకని రక్షణ చాలా విలువైంది. మనం ఏమనుకుంటున్నాం? రక్షణ తీసుకుని ఎట్లాగ పడితే అట్లాగా జీవిస్తున్నాం. అసలు దేవునికి వ్యతిరేకంగా జీవిస్తున్నాం రక్షణ తీసుకొని కూడా. కానీ రక్షణ ఎంత విలువైందో, ఈ రక్షణ ఇప్పటిది కాదు ప్లాను. ఈ రక్షణ ప్లాన్ ఎప్పుడుదో చెప్పండి బైబిల్ ప్రకారం. ఇప్పుడు మీరు చదివారు ఎఫెసీ పత్రిక ప్రకారంగా. ఈ రక్షణ ఎప్పుడుదమ్మా? ఈ రక్షణ ఎప్పుడుది? మరి యేసయ్య అప్పుడు సిద్ధపరిచిన రక్షణ నీకు ఇచ్చినప్పుడు దీన్ని ఎట్లా కాపాడుకోవాలి మనం? అసలు ఎంత గజగజ వణకాలి, ఎంత భయపడాలి, ఎంత దేవుని స్తుతించాలి, ఎంత గణపరచాలి, ఎంత మహిమపరచాలి. అందుకనే ఈ పగటి కాలంలో దేవుడు మాట్లాడాడు. రక్షణ రావటానికి ఆయన ప్రాణం పెట్టాడు. ప్రాణం పెట్టి నీకు రక్షణ ఇచ్చాడు. నిన్ను పరిశుద్ధుల గుంపులోనికి చేర్చాడు, నిర్దోషిగా ఉంచాడు. ఆయన ఎదుట నిన్ను నిలవబెట్టుకోవాలని, తన వలె మార్చుకోవాలని చూస్తున్నాడు. ఎవరి వలె? ఎవరి వలె? మనం ఎట్లాగా మారాలంట? ఏమండి, మనం ఎట్లాగా మారాలంట? దేవుని వలె. ఎంతమందికి ఆశ ఉందో చెయ్యొద్దండి, నేను దేవుని వలె మారాలని. ఎంతమందికి ఆశ ఉంది? సహజంగా ఎంతమందికి ఆశ ఉంటుంది దేవుని వలె మారాలని? పాట కూడా ఉంది కదా, యేసులాగా, యేసుతోనే నడవాలని, యేసులాగా
ఉండాలని, యేసుతోనే నడవాలని, నిలవాలని, యేసునందే ఆనందించాలని, యేసునందే ఆనందించాలని, ఇదే నా కోరిక, నవజీవన రాగమాలిక, ఇదే నా కోరిక, నవజీవన రాగమాలిక. హల్లెలూయా. ఏమని పాడాం మనం ఇప్పుడు? ఆదివారం ఏమో యేసులాగా ఉండాలని. ఏమ్మా ఆదివారం ఎట్లాగా ఉండాలని? మరి మిగతా రోజులు నాలో ఉన్న అసలు రూపాయిని బయటికి తీస్తున్న పాస్టర్ గారు 6 రోజులు నాలో ఉన్నటువంటి అసలైన సిసలైన మనిషి ఉన్నాడు, అన్ని బయటికి తీస్తా, కానీ వాడిని ఆదివారం నేను దాచిపెడుతున్నా, ప్రభువుని బయటికి తీస్తున్నా ఆదివారం. యేసయ్య ప్రణాళిక ఏంటో తెలుసా? యేసయ్య చిత్తం ఏమిటో తెలుసా? ఆయనలాగా మనం ఉండాలని, ఆయనతోనే మనం నడవాలని, ఆయనలోనే మనం జీవించాలని. ఈ ప్రణాళిక ఎప్పుడుదో చెప్పండి? ఈ ప్రణాళిక, ఈ ఆలోచనమ్మా ఎప్పుడుది? జగత్పునాది వేయబడక ముందే ఈ బిడ్డలు నావలే ఉండాలి, నా ఎదుట ఉండాలి, ఎప్పుడూ నన్ను చూస్తూ ఉండాలి, ఎప్పుడూ నన్ను చూస్తూ ఉండాలి. పరలోకంలో ఎప్పుడూ ఆయనను చూస్తూ ఉండేవాళ్ళు ఎవరో తెలుసా? ఎవరమ్మా? దేవదూతలు. అవునా కాదా? ఎప్పుడు ఆయన ఏం చేస్తున్నారు? పరిశుద్ధుడు 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 అని గాన ప్రతిగానాలు. మనం కూడా ఆయన ఎదుట ఎప్పుడు అట్లాగ ఉండాలనే దేవుడు ప్రణాళిక ఉంది గనుక ఆయన మనకు రక్షణ అయి ఉన్నాడు అమ్మా, ఆయన మనకు విమోచన అయి ఉన్నాడు గనుక విమోచన ప్రసాదించిన యేసయ్యనందు మనం ఏం చేయాలి? అతిశయించుదుముగాక, సంతోషించుదుముగాక. కాబట్టి ఏదో మన ఆస్తి పాస్తులను బట్టి అతిశయించొద్దు ఎప్పుడు కూడా. తండ్రి, నాకు నీ విమోచన ప్రసాదించావు, నాకు రక్షణ ప్రసాదించావు, నా కొరకు చనిపోయావు, నా కొరకు మరణించావు, నా కోసం తిరిగి లేచావు, నాకు నూతన జీవాన్ని ఇచ్చావు, ఇది నాకు చాలు, ఇదేనయ్యా నా సంతోషం అని మనం ఆనందించాలి తప్ప. ఏమండి, నాకెంత ఉందో తెలుసా? అసలు నా బ్యాక్గ్రౌండ్ ఏందో తెలుసా? నీ బ్యాక్గ్రౌండ్ ఎవరికి కావాలి? మన బ్యాక్గ్రౌండ్ ఎంత ఉందో తెలుసా? ఏమంటారు మాట్లాడితే? నా వెనక ఎంతమంది ఉన్నారో తెలుసా? నా చుట్టూ ఎంతమంది ఉన్నారో తెలుసా? నా కండలు ఎట్లాగున్నాయో తెలుసా? ఇదంతా కాదు. దీని యందు మనం అతిశయించకూడదు. ఎవరి యందు అతిశయించాలమ్మా? చెప్పాలి. ఎవరి యందు మనం అతిశయించాలి, గర్వించాలి? తండ్రి, నువ్వు నా కొరకు ప్రాణం పెట్టావు, నా కొరకు రక్తాన్ని చిందించావు, నన్ను పరిశుద్ధుడిగా తీర్చావు, నీ మందలోనికి చేర్చావు అయ్యా, నీ గుంపులోనికి చేర్చావు, ఎప్పుడూ నిన్ను స్తుతించే భాగ్యాన్ని ఇచ్చావు. ఇదే కదా నా సంతోషం అంతా, ఇదే కదా నా ఆనందం అంతా, ఇంతకంటే ఏమన్నా నాకు కావాలయ్యా అని మనం ఆనందిస్తూ 2026లో ఆయన ఇచ్చిన రక్షణ కవచాన్ని మనం హెల్మెట్ను ధరించుకుంటూ ముందుకెళదాం. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికే మహిమ కలుగునుగాక.